పాప కడుపులో ఉన్నప్పుడు మోపిదేవి వస్తానే మొక్కుకొని ఉండే. సో తిరుపతి వెళ్ళి వచ్చే రిటర్న్లో ఇంకా మోపిదేవి కూడా కవర్ చేసుకొని వచ్చాము. మోపిదేవికి ఎర్లీ మార్నింగే వెళ్ళాము, కానీ వర్షం రావడం వల్ల మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. సో అయినా వర్షంలో అయినా కూడా లేట్ అయినా పర్లేదు వెళ్దామని ప్లాన్ చేసి ఉండే. సో లాస్ట్కి మేము వెళ్ళే వరకు 2:30, 3 అలా అయి ఉండే. ఇంకా వెళ్ళినాక దర్శనం అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు అసలు క్రౌడ్ ఏం లేకుండే, చాలా అంటే చాలా ఫ్రీగా ఉండే. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ దీపం కూడా పెట్టుండే. 325 ఒత్తులు కూడా అక్కడ స్వామివారి దగ్గర వెలిగించినాక ఇంకా పక్కనే వెనక సైడు మనకి నాగులు ఉంటాయి, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జంట నాగులు ఉంటాయి. వాళ్ళకి పాలాభిషేకం కూడా చేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ దీపం కూడా అక్కడ కూడా పెట్టినాక మళ్ళీ బయటకు వచ్చి చాలాసేపు కూర్చొని ఉండే. ఇంకా అక్కడ విశేషం ఏంటంటే అక్కడ రాత్రిపూట నిద్ర కూడా చేస్తారు గుడిలో. సో మేము ఇంకా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి పడుకోవడానికి చాలామంది వచ్చి ఉండే. ఇంకా నైట్ పడుకొని తెల్లవారుజామున లేసి వెళ్తారు. కుజదోషాలు ఏమన్నా ఉన్నా, కాలసర్ప దోషాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెళ్తే జల్దీ నయమైపోతాయని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు.